ఇంగ్లీష్‌కి, తెలుగుకి చాలా తేడా ఉంటుందనమాట. సో, మన తెలుగులో చూసుకుంటే, నేను చదువుతున్నాను. చదువుతూ ఉన్నాను. నేను ఇది సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఎవడైతే ఆ పని చేస్తున్నాడో వాడు. లేకపోతే ఇంకో రకంగా చెప్పాలంటే ఎవడి గురించి ఇంపార్టెంట్‌గా మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు సబ్జెక్ట్. చదువుతూ ఉన్నాను. ఈ 2 క్రియలు అంటే వర్బ్స్ అన్నమాట. ఓకేనా? కూర్చోండ కూర్చొని ఉండటం. ఈ ఉన్నాను అనేది వర్బే. చదువుతూ అనేది కూడా వర్బే. అంటే 2 పనులే. చదువుతూ ఉన్నాను. లేకపోతే చదువుతూ ఉన్నావు. చదువుతూ ఉంది. ఇవన్నీ వర్బ్స్. అదే దీన్ని ఇంగ్లీష్‌లో తీసుకొస్తే అంటే సెంటెన్స్ ఫార్మేషన్ కాకుండా దీన్ని అలాగే వీటి మీనింగ్స్‌ని అలాగే అసైన్ చేస్తే నేను అంటే ఐ. ఓకేనా? ఐ. చదువుతూ ఉన్నాను. చదువుతూ అంటే రీడింగ్. అంటే ఇది కంటిన్యూయస్ కదా! రీడ్ అంటే చదవడం. లేకపోతే చదువు అని చెప్తాం. రీడ్ అని అంటాం కదా! రీడింగ్ అంటే చదువుతూ, చదువుతూ, రీడింగ్ కంటిన్యూయస్ చదువుతూ అంటే ప్రెజెంట్‌లో కంటిన్యూ ఇంకా చదువుతూ ఉన్నాను. ఐ యామ్ రీడింగ్ ఆ విధంగా. ఐ నేను చదువుతూ రీడింగ్. ఉన్నాను అనేది మాత్రం మారుతుంది. దేన్ని బట్టి మారుతుంది? నేను చదువుతూ ఉన్నాను. ఉన్నాను అంటావు. అదే నువ్వు అనేది వాడామనుకో, నువ్వు చదువుతూ ఉన్నావు అనొచ్చిద్ది. నువ్వు చదువుతూ ఉన్నావు. మారింది గదా! నేను ఉన్నప్పుడు ఉన్నాను అనొచ్చింది. నువ్వు ఉన్నప్పుడు ఉన్నావు అనొచ్చింది. లేకపోతే మీరు అనేది యూజ్ చేస్తే ఉన్నారు అనొచ్చిద్ది. లేకపోతే తను అనేది యూజ్ చేస్తే ఉంది. చదువుతూ ఉంది అని ఉంది గదా! ఈ హెల్పింగ్ వర్బ్ ఈ క్రియ అనేది దేన్ని బట్టి మారుతుంది అంటే తెలుగులో ఈ సబ్జెక్ట్‌ని బట్టి మారుతుంది. అదే విధంగా ఇంగ్లీష్‌లో కూడా ఈ సబ్జెక్ట్‌ని బట్టి ఈ హెల్పింగ్ వర్బ్ ఇది ఉన్నాను, ఉంది ఇది మారుతుందన్నమాట. ఏంటి? ఐ యూజ్ చేస్తే యామ్ అనేదొస్తుంది. యూ యూజ్ చేస్తే ఆర్. హీ లేదా షీ యూజ్ చేస్తే ఇస్ అనేదొస్తుంది. అదే నువ్వు తెలుగులో నేను చదువుతూ ఉన్నాను. దాన్ని అలాగే ట్రాన్స్‌లేట్ చేస్తే ఇంగ్లీష్‌లో ఐ రీడింగ్ యామ్ లేకపోతే యూ రీడింగ్ ఆర్ లేకపోతే హీ రీడింగ్ ఇస్, షీ రీడింగ్ ఇస్ అనొచ్చిద్ది. కానీ తెలుగులో సెంటెన్స్ ఫార్మేషన్ ఏందంటే సబ్జెక్ట్, వర్బ్ ఇక్కడొచ్చింది గదా! ఇంకా కరెక్ట్‌గా వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం కరెక్ట్‌గా. నేను పుస్తకాన్ని, పుస్తకాన్ని చదువుతూ ఉన్నాను. ఓకేనా? ఇక్కడ చదువుతూ ఉన్నాను. ఈ 2 వర్బ్ ఇది. పుస్తకాన్ని దేన్ని చదువుతున్నాను? పుస్తకాన్ని చదువుతున్నాను. ఇది ఆబ్జెక్ట్. ఓకేనా? నేను ఇది సబ్జెక్ట్. దీన్ని ఇంగ్లీష్‌లో తీసుకొస్తే నేను ఐ, పుస్తకాన్ని బుక్, పుస్తకాన్ని అని చెప్పడానికి పుస్తకం అంటే బుక్. పుస్తకాన్ని అని చెప్పడానికి ఇక్కడ వర్డ్ లేదు. మనం తెలుగులో రాసేటప్పుడు నేను పుస్తకాన్ని చదువుతూ ఉన్నాను అని రాస్తాం. అంటే నువ్వు ఈ పుస్తకం ఆబ్జెక్ట్ అనేది ముందర తీసుకొస్తావు కాబట్టి దీన్ని చదువుతున్నాను అని చెప్పడానికి ఇన్ని ఈ నీ అనే ఈ పదాన్ని యూజ్ చేస్తావు. దీన్ని చదువుతున్నాను ఇది ఆబ్జెక్ట్ అని నువ్వు చెప్పటానికి ఈ పదాన్ని యూజ్ చేస్తావు. ఇంగ్లీష్ వాడు నార్మల్‌గా వేరే రకంగా వాడతారు. చెప్తారు ఫస్ట్. నేను పుస్తకాన్ని బుక్ చదువుతూ ఉన్నాను. రీడింగ్ యామ్ ఇలా అంటే ఏ మీనింగ్ ఉండదు. ఓకేనా? మనం తెలుగులో రాసేటప్పుడు ఇదే ఆబ్జెక్ట్ అని నువ్వు చెప్పాలి. నార్మల్‌గా లాంగ్వేజ్ ఏందంటే నువ్వేం చేస్తున్నావో పక్కనోడికి చెప్పగలగాలి. చెప్తే వాడికి అర్థం అవ్వగలగాలి. అర్థం అవ్వాలంటే ఇలాగ నేను
సైన్ లాంగ్వేజ్లో మాట్లాడాలనుకో, అంటే భాష నోటి ద్వారా మాట్లాడకుండా సైగల ద్వారా మాట్లాడాలంటే, నేను పుస్తకాన్ని చదువుతున్నాను అని చెప్పడానికి నువ్వు ఏం చేస్తావు? నేను అని చెప్పడానికి నీ వైపు చూపించుకుంటావు చేతులతో. నేను అలా చూపించుకుంటావు. పుస్తకాన్ని అని చెప్పడానికి పుస్తకం షేప్ చూపిస్తావు చేత్తో. 2 చేతులు ఇలా పెట్టి పుస్తకం షేప్ చూపిస్తావు. లేకపోతే పక్కన ఏదైనా పుస్తకం ఉంటే ఆ పుస్తకం చూపించి చదువుతున్నాను అని చెప్పడానికి ఏం చేస్తావు? చదువుతున్నాను అని చెప్పి సైగలతో చెప్తావు కదా! దాన్ని ఇంగ్లీష్‌లో కానీ, తెలుగులో గానీ, ఏ లాంగ్వేజ్‌లో అయినా కానీ, నేను ఈ పని చేస్తున్నాను అంటే దీన్ని చదువుతున్నాను అని చెప్పడానికి ఏదో ఒకటి వాడాలి. ఓకేనా? ఇక్కడ తెలుగులో పుస్తకాన్ని చదువుతున్నాం అని చెప్పడానికి పుస్తకం అనే పదానికి పుస్తకం అనే పదానికి ఈ ని అనేది వాడతావు. ఇది వాడడం వల్ల ఇదే ఆబ్జెక్ట్ అంటే దీన్నే నువ్వు చదువుతున్నావు అని నీకు అర్థమైపోతుంది తెలుగులో. ఓకేనా? ఇంగ్లీష్‌లో అలా కాదు. ఇంగ్లీష్‌లో ఐ చదువుతూ ఉన్నాను అని తెలుగులో ఉంది. చదువుతూ ఉన్నాను. రీడింగ్ యామ్ అని ఉంది. కానీ ఇంగ్లీష్‌లో రివర్స్‌లో యామ్ రీడింగ్. దేన్ని రీడింగ్ నువ్వు? బుక్‌ని. ఓకేనా? ఐ యామ్ రీడింగ్ బుక్ అని వాళ్ళకి చెప్తే అర్థమైపోతుంది. మనం కొంచెం మార్చాం. ఈ బుక్‌ని లాస్ట్‌కి కాకుండా ఫస్ట్‌కి తీసుకురావడం వల్ల నువ్వు నేను పుస్తకం చదువుతూ ఉన్నాను అని చెప్పినా, పుస్తకాన్ని చదువుతూ ఉన్నాను అని చెప్పినా 2 ఒకటే యాక్చువల్‌గా. ఓకేనా? కానీ ఒకప్పుడు నేను, నేను పుస్తకాన్ని చదువుతూ ఉన్నాను అని ఉండింది సెంటెన్స్. ఓకేనా? ఈ నీ అనేది నువ్వు యూజ్ చేసేవాడివి తెలుగులో, ప్యూర్ తెలుగులో. కానీ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత కొంతమంది ఇలా కూడా వాడతారు. నేను పుస్తకం చదువుతున్నాను అనేది కూడా వాడతారు. ఇక్కడ నువ్వు చూపించిన అవసరం లేదు. దీన్నే చదువుతున్నావని నువ్వు చూపించిన అవసరం లేదు. ఎందుకంటే నీకు ఆల్రెడీ తెలుసు తెలుగులో ఏందంటే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది. తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. తర్వాత వర్బ్ వస్తుంది. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ వస్తుందని నీకు ముందుగా తెలుసు. కాబట్టి సబ్జెక్ట్ తర్వాత ఏదైతే వస్తుందో అది ఆబ్జెక్ట్ అని నీకు అర్థమైపోద్ది. సో ఈ నీ అనేది నువ్వు వాడనవసరం లే. ఓకేనా? అదేవిధంగా కొరియన్ లాంగ్వేజ్ చూసావంటే కొరియన్‌లో కూడా అలాగే ఉంటుంది. దానికి కూడా ఏందంటే పలానాది ఆబ్జెక్ట్, పలానాది సబ్జెక్ట్ అని చెప్పడానికి ఒకటి యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది చెప్తాను. నా అనేది నేను అని అర్థం. ఓకేనా? ఇదే సబ్జెక్ట్ అని నీకు చెప్పడానికి వాడు ఏం చేస్తాడంటే నానున్, నా నున్ అని వాడతాడు. అంటే ఇది సబ్జెక్ట్ అని వాడు నీకు చూపించడానికి ననన్ అని వాడతాడు. పుస్తకం ఉంది కదా! అలాగా ఆబ్జెక్ట్ అని చూపించడానికి ఉల్, ఉల్ అనేది వాడతాడు. ఓకేనా? ఇది ఆబ్జెక్ట్ అని చెప్పడానికి ఈ పదాన్ని వాడతాడు. మనం తెలుగులో సబ్జెక్ట్ ఇదే అని చూపించడానికి ఏది వాడం. నేను అంటే నేను అంతే. పుస్తకం ఆబ్జెక్ట్ ఇది అని చూపించడానికి ని అనేది వాడతాం. ఇంగ్లీష్ వాడు సబ్జెక్ట్ ఇది, ఆబ్జెక్ట్ ఇది అని చూపించడానికి ఇలాంటివి ఏం వాడడు. వాడు డైరెక్ట్‌గా చెప్పేస్తాడు. ఎందుకంటే వాడికి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది. తర్వాత వర్బ్ వస్తుంది. తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. అది వాడికి బాగా తెలుసు స్టార్టింగ్ నుంచి. సో, ఈ ప్రత్యయాలు ఏమి జాయిన్ చేయడు. అంటే ఐ ఇది అని చెప్పడానికి, ఇదే సబ్జెక్ట్ అని చెప్పడానికి వాడేమి దీనికి యాడ్ చేయడు. ఐ అంటే ఐ అలాగే. వి వర్బ్, ఆబ్జెక్ట్. వర్బ్ యామ్ రీడింగ్. చదువుతూ ఉన్నాను. అది రివర్స్‌లో ఉంటుంది. ఉన్నాను చదువుతూ. నేను ఉన్నాను చదువుతూ. ఆ ఆబ్జెక్ట్ ఏమో బుక్ అనుకుందాం. నేను ఉన్నాను చదువుతూ బుక్. నేను చదువుతున్నాను బుక్. తెలుగులో నేను బుక్ చదువుతున్నాను. నేను పుస్తకాన్ని చదువుతున్నాను అంటారంతే. అంటే మొత్తానికి ఏందంటే తెలుగులో సబ్జెక్ట్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. వర్బ్ వస్తుంది. ఈ ఆబ్జెక్ట్‌ని ఏందంటే రివర్స్‌లో
ఇది ఆబ్జెక్ట్ అని చెప్పడానికి దీనికి సంథింగ్ ఇలా యాడ్ చేస్తారు. నేను పుస్తకాన్ని చదువుతున్నాను. నేను వాడిని తంతున్నాను. నేను దీనితో వెళ్తున్నాను. ఇలాంటివి యాడ్ చేస్తాడు. అదే ఆబ్జెక్ట్ అని చెప్పడానికి. ఇంగ్లీష్‌లో అలా యాడ్ చెయ్యడు. ఐ యామ్ రీడింగ్ బుక్ అంతే. ఐ సబ్జెక్ట్, యామ్ రీడింగ్ వర్బ్, బుక్ ఆబ్జెక్ట్ అంతే. ఇక్కడ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్‌తో పాటు ప్రత్యయాలు ఉంటాయి. ప్రత్యయాలు ఉంటాయి. ప్లస్ వర్బ్. అంటే ఇదే ఆబ్జెక్ట్ అని చెప్పడానికి. కావాలంటే నువ్వు చూడు. ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకొని చూడు. కరెక్ట్‌గా పెడితే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ తప్ప ఇంకేం ఉండదు. అదే తెలుగులో అయితే ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత ఆబ్జెక్ట్, తర్వాత వర్బ్ వస్తుంది. అదే ఇంగ్లీష్‌లో అయితే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది. తర్వాత వర్బ్, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది అంతే.